హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. ఫిబ్రవరి 28న మా స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరిగింది. సైన్స్ ఎక్స్పో రోజు పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ చూడడానికి పేరెంట్స్ వస్తారు కదా, అలానే మమ్మీ కూడా వచ్చారు. మా మమ్మీతో పాటు పిన్ని, సమ్ము, బాబాయ్ కూడా వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. నేను మా ఫ్రెండ్ బూనా కలిసి మైక్రోస్కోప్ ప్రాజెక్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ కోసం నేను ఒక ప్లాంట్ని అయితే పర్చేస్ చేశాను. సైన్స్ ఫేర్ అయిపోయాక ఆ ప్లాంట్ని మా గార్డెన్లో నాటేశాను. అది రోజ్ ప్లాంట్. ఇప్పుడు దానికి ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి. మేము మైక్రోస్కోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సమ్ముగాడు వచ్చి చూస్తూ ఉంది. తర్వాత బాబాయ్, పిన్ని వచ్చి మేము మైక్రోస్కోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్నారు. Thank you for visiting our project. Good morning, ma'am. Myself Bona and he is my friend Ashika. First of all, I will share నెక్స్ట్ పిన్ని వాళ్ళు అందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్నారు. నెక్స్ట్ 9th అక్క వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటే బాబాయ్ వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. సమ్ముని నువ్వు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటావా అంటే ఏమంటుందో వినండి. సమ్ము నువ్వు కూడా చేయించుకుంటావా? నాకు కూడా వచ్చి. నెక్స్ట్ మీరు కూడా అన్ని ప్రాజెక్ట్స్ చూసేయండి. సమ్ముగారిని మా ఫ్రెండ్స్ అందరూ గుర్తుపట్టారు. కొంతమంది అయితే చాక్లెట్స్ కూడా ఇచ్చారు. ఇదేంటి? ఏంటిది? solar eclipse when the sun comes in the earth. Good morning, ma'am. My name is Anushree. I am from 7th standard. Today we have prepared projects named hologram and hydraulic motor. Let us check our first working project named hologram. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి హోలోగ్రామ్. ఇలా లీఫ్ పెడితే 3D లాగా కనిపిస్తుంది. It will be lifted object and it will be kept down an object. Yeah, it will change its angle with the support of
ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ అలారం. రైల్వే ట్రాక్ బ్రోక్ అయినప్పుడు, ఎత్తుకు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అలారం అయితే మోగుతుంది. అది ఎలా వర్క్ అవుతుందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూసేయండి. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అలారం ఎలా మోగుతుందో వాళ్ళు చేసి చూపెట్టారు. అంటే అక్కడ ఒక మ్యాచ్ స్టిక్ని గీకి అక్కడ మంట పెట్టి చూశారు, అలారం అయితే వస్తుంది. అన్ని ప్రాజెక్ట్స్ కంటే ఈ ప్రాజెక్ట్ చాలా బాగా అనిపించింది. వీళ్ళు 7th క్లాస్ స్టూడెంట్స్, మా క్లాసే. మా అన్నయ్య 8th క్లాస్లో ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి ప్రాజెక్ట్ చేశాడు, కానీ అది ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్. చీకటిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి. ఇదైతే మా స్కూల్ ప్రైమరీ క్యాంపస్. కొంచెం దూరంలోనే హై స్కూల్ కూడా ఉంటుంది. సైన్స్ ఎక్స్పో జరిగింది కదా, అదే మా గ్రౌండ్. మేము గేమ్స్ అక్కడే ఆడుకుంటాము. నేను బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్తే సమ్మో చూడండి నా కోసం ఎలా వెయిట్ చేస్తుందో. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.